నమస్కారం అండి. మా మా గ్రామం నర్సాయపల్లి. మాది నాగర్ కర్నూలు డిస్టిక్. జిల్లా కూడా అదే, మాది నాగర్ కర్నూలే. సేఫ్జిన్ కంపెనీ నుంచి సూర్య సీడ్ పెట్టినాం మేము. అది విత్తనాలు వేసినప్పుడు కూడా మామూలుగా ప్రేమచంద్ అన్న మాకు విత్తనాలు ఇచ్చిండు. అవి ఇచ్చినప్పుడు కొంచెం డౌట్గా ఉన్నాం మేము. అంటే అది వస్తుందా రాదా క్లారిటీ లేకున్నది. మొలకలు వేసినాక మొలకలు కూడా నీట్గా క్లారిటీగా మొలిచినాయి. తర్వాత అది పంట ఈ కంకి కూడా సూపర్ ఉంది. పొడుగ్గా వచ్చి పెద్దగా వచ్చింది కంకి. మందు కూడా మేము ఒకటేసారి వేసేసినాం అనమాట. అందరూ మిగతా సీడ్ వాళ్ళు 2 times వేసిండ్రు, మేము 1 time వేసినాం. ఇంకా మాకైతే హ్యాపీగానే ఉంది. మంచిగా 50 అన్నిటితో సూర్య బాగుంది. 50 నుంచి 60 మధ్యలో రావచ్చు. మాకు అది సీడ్ ఇచ్చినప్పుడు 50 నుంచి 40 నుంచి 50 వరకే చెప్పిండు, కానీ మేము 50 నుంచి 60 వరకు రావచ్చు అని మాకు అనిపిస్తుంది. అది ఇప్పుడు చూస్తే ఇంకా ఫస్ట్ కొంచెం అనీజీగా ఉన్నది, కానీ ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నాం అంతే. ఇంకా ఓకే, మీరు మొత్తం ఎన్ని ఎకరాలు పెట్టారండి? మొత్తం 5 ఎకరాలు పెట్టినాం. 5 ఎకరాలు పెట్టినాం. మాతో పాటు మా ఊర్లో మేము ఇంకొక 5-6 మందికి మొలకలు నీట్గా మొలిచినాయి. ఏం సీడ్ అని అంటే సూర్య సీడ్ అని చెప్పినాం. వాళ్ళు కూడా అదే తీసుకొచ్చి పెట్టిండ్రు. వాళ్ళది కూడా సూపర్ ఉంది, ఇట్లే ఉంది. ఓకే, ఇప్పుడు మొత్తానికైతే మన సేఫ్జిన్ కంపెనీ సూర్య అనే మొక్కజొన్న వేయడం ద్వారా మీరు సంతోషంగా ఉన్నారు? హ్యాపీగానే ఉన్నాం. ఓకే అండి, ఇప్పుడు మీకు తెగుళ్ళు ఏమైనా అనిపించినాయండి? లేదు లేదు, ఒక్క 1 time ఇక్కడ అక్కడ కొంచెం ఇట్లా ఉంటే ఒక్కటేసారి మేము మందు ఒక్కటేసారి స్ప్రే చేసినాం దానికి. ఇంకా మళ్ళీ చేయలేదు. మిగతా సీడ్ల వాళ్ళు 2 times మా పక్కలనే వేసిండ్రు, వాళ్ళు 2 సార్లు వేసిండ్రు, మేమే ఒకటేసారి వేసినాం. ఇప్పుడు దీనికి ఏమైనా ఎండాకు తెగులు కానీ ఏమైనా వచ్చినాయి? ఏది లేదు, నీట్గా ఉంది, క్లారిటీగా మంచిగా ఉన్నది చేను. ఎప్పుడే కానీ మంచిగా నీట్గా కనిపించింది. ఓకే అండి, చూస్తారు కదండి, మనం నర్సాయపల్లి రవీందర్ రెడ్డి గారి పొలంలో ఉన్నాము. వచ్చేసి మన సేఫ్జిన్ కంపెనీ సూర్య వేయడం జరిగింది. దాదాపు ఇక్కడ ఏం చెప్తారంటే రైతులు మొలక కూడా 100% మొలక రావడం జరిగింది. తద్వారా పక్కల చూసిన రైతులు కూడా చాలామంది ఈ యొక్క సేఫ్జిన్ కంపెనీ సూర్యని ఎంచుకోవడం జరిగింది. తద్వారా వీళ్ళు అంటే నాటిన తర్వాత స్టార్టింగ్లో నమ్మకం లేకున్నది, అంటే కానీ తర్వాత వాళ్ళు చేంజ్ చూసిన తర్వాత మాకు సంతోషంగా ఉందని కూడా చెప్తున్నారు. కాబట్టి రైతులందరూ ఇలాంటి మేలైన విత్తనాలు ఎంచుకోవడానికి మేము ఎల్లవేళలా మా సేఫ్జిన్ కంపెనీ మా ఎండి గారు కృషి చేస్తూ ఉంటారు. మా దాంట్లో ఇక మొక్కజొన్ననే కాదండి, వరి కూడా మీకు తెలిసిన విషయమే, సర్కారు రకము. కాబట్టి రైతులైతే ఈ యొక్క సర్కారు కూడా చూసిరండి, సర్కారు కూడా వేసినాం మేము. చాలా మంచిగా ఉంది సర్కారు కూడా. గంట బాగా వచ్చింది, పిలకలు మంచిగా ఉంది, చైన్ హైట్ ఎక్కువ పెరగలేదు, నీట్గా సరిపోయినంత ఉంది ఎదుగుదల. పిచికారీ ఏమైనా స్ప్రే స్ప్రే అంటే మామూలుగా అన్ని సీడ్లకు స్ప్రే చేస్తుండ్రు, దాంతో పాటు దానికి కూడా ఒక 2 times స్ప్రే చేసినాం. ఓకే, ఈసారి కొంచెం అది కింద అది పూస తెగులు ఎక్కువ ఉంది, అంటే ఊస తెగులు అంటారు, అది ఎక్కువ ఉన్నందుకు కొంచెం 2 times స్ప్రే చేసినాం ఇప్పుడు సర్కార్ సీడ్ కూడా. ఓకే అండి, అంటే ఇప్పుడు మొత్తానికైతే సర్కారు కూడా చాలా మంది వేసిరండి మీ ఊర్లో? మా ఊర్లో ఒక 100%లో 80% వేసేసిండ్రు సర్కారే. మిగతా అది మేల్ ఫీమేల్ అట్లా పెట్టిండ్రు కొంత. ఇప్పుడు సర్కారు పెట్టిన రైతులు కూడా అంటే మీరు చూస్తుంటారు కంటే పక్కల ఎలా అనిపిస్తుంది అంటారు? మంచిగానే ఉంది. ఓకే అండి, చాలా థ్యాంక్ యూ. మా కంపెనీ తరఫు నుంచి మేము ఎల్లవేళలా మీకు సపోర్ట్ ఉంటాం. థ్యాంక్ యూ అండి.